ఎంత ఎక్కువ ఇచ్చినా తక్కువే అనేవి ఇంత అంత కాదండి. తర్వాత 3 కొత్తగా యాడ్ అవ్వడం, ఓపెనింగ్ అయితే ముస్తాబ్ అవ్వబోతుంది. ఇంకో 3 వద్ద సాయిగూడెం వద్ద సో ఈ ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఈ రీజనల్ రింగ్ రోడ్ మధ్య. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడిఐ ప్రాపర్టీస్. నేను మీ నగేష్. సో మన హైదరాబాద్ డెవలప్మెంట్లో ముఖ్య భాగం మన ఔటర్ రింగ్ రోడ్స్కి ఎంత ఎక్కువ ఇచ్చినా తక్కువే. ఈ ఔటర్ రింగ్ రోడ్స్కి ఎగ్జిట్స్ వద్ద వచ్చిన డెవలప్మెంట్స్ అనేవి ఇంత అంత కాదండి. సో ఫస్ట్ మనకి 19 ఎగ్జిట్స్ అనేవి ఉండే, ఆ తర్వాత 3 కొత్తగా యాడ్ అవ్వడం జరిగింది. అందులో నార్సింగి అండ్ మల్లంపేట ఎగ్జిట్స్ అనేవి వాడుకలో ఉన్నాయి. మన కోకాపేట్ వద్ద ఒక పెద్ద ఇంటర్చేంజ్ ట్రంపేట్ వర్క్స్ అనేది కంప్లీట్ చేసుకొని ఓపెనింగ్కి అయితే ముస్తాబ్ అవ్వబోతుందండి. అయితే ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఇంకో 3 కొత్త ఎగ్జిట్లను ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అందులో ఒకటి మనకి వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఈ కొత్త కోకాపేట్ ఎగ్జిట్ అండ్ కొల్లూరు ఎగ్జిట్ మధ్యలో జన్వాడ వద్ద రాబోతుందన్నమాట. ఇంకొక ఎగ్జిట్ వచ్చేసి పెద్దంబర్పేట అండ్ బొంగళూరు మధ్యలో కోహెడ వద్ద రాబోతుందండి. మరొక ఎగ్జిట్ వచ్చేసి మనకి కీసర అండ్ గట్కేసర్ మధ్యలో పడమటి సాయిగూడెం వద్ద రాబోతుందన్నమాట. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఈ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్స్ అనేది ఈ లింక్ రోడ్స్ని, రేడియల్ రోడ్స్ని అనుసంధానం చేయాలి అని మన గవర్నమెంట్ అయితే ఒక మంచి ప్లాన్ తోటి ముందడుగు వేస్తుందండి. సో ఆల్రెడీ మన వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో 6 ఔటర్ రింగ్ రోడ్స్ ఎగ్జిట్స్ వల్ల మనకి ఈజీగా కనెక్టివిటీ అనేది ఉంటుంది. సో ఈ కొత్తగా ఏర్పడే జన్వాడ ఎగ్జిట్ వల్ల మనకు మన ఇన్వెస్ట్మెంట్స్కి ఒక వాల్యూ యాడెడ్ కింద అయితే ఉంటుందన్నమాట. ఏ విధంగా అయితే ఔటర్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అనేది మన సిటీలో భాగమైపోయిందో, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ కూడా మన సిటీలో భాగమైపోతుందండి. సో దీని గురించి మీ యొక్క కామెంట్ ఏందో మన కామెంట్ సెక్షన్లో తెలపగలరు. సో థ్యాంక్ యూ అండి.